నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, స్వచ్ఛంద ప్రతిజ్ఞ, సంతకం ప్రచారం, పోస్టర్ ఆవిష్కరణ, స్టాల్స్ సందర్శన తదితర కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రి కందుల, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి, బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి, రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, బత్తుల బలరామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. తొలుత ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అడుగులు వేయడం జరుగుతోందన్నారు. పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి అని జిల్లా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సమాజం పట్ల బాధ్యత వహించాల్సి ఉంది అని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఆరోగ్యం కన్నా డబ్బులు విలువైనది కాదని గుర్తుంచుకోవాలి అని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ నేతృత్వంలో స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి అని కోరారు. ప్రజలు భాగస్వామ్యులను చేస్తూ అవగాహన కలిగేలా స్ఫూర్తివంతమైన కార్యక్రమాలు చేపట్టాలి అని సూచించారు. కార్పొరేషన్ ఉన్నతాధికారులు, ఎంహెచ్ఓ వినూత్న తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి తణుకులో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తణుకు నియోజకవర్గంలో ప్రారంభిస్తున్నారు. అయితే ఇది కేవలం ఒక రోజు లేకపోతే ఒక ప్రచారం లేకపోతే ఒక ఉపన్యాసంతో సరిపెట్టేటువంటి కార్యక్రమం అయితే కాదు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగితేనే దీన్ని సాధించగలుగుతాం. దానికి మనందరం కూడా పునరంకితం కావాలనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేసుకుంటూ, నేను ఇప్పుడే కాకినాడలో డిప్యూటీ సీఎం గారిని సాగనంపి ఇలా రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాలు పంచుకోవాలనేటువంటి ఆలోచనతోటి రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కలిశాను. మీ అందరికీ చేతులు జోడించి ఒకటే మనవి చేస్తున్నాను. మన అందరం కూడా ఇందులో భాగస్వాములు అవుదాం. భాగస్వాములు అవుతాం అంటే ట్రూ స్పిరిట్ తోటి. మామూలు పైకి మనకు ఉద్యోగం ఉంది కాబట్టి భాగస్వాములు అవుతాం, మేము రాజకీయ నాయకులు కాబట్టి భాగస్వాములు అవుతాం అనేటువంటి మాట కాకుండా పూర్తిగా ట్రూ స్పిరిట్ తోటి, నిజమైన స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితోటి మన అందరం ఇందులో భాగస్వాములు కావాలనేటువంటి మాటని మరొకమారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇంటి ఇలాంటి అవేర్నెస్ చేసినట్లయితే వాళ్ళు కూడా దీనివల్ల ఎట్లా మనకి సమస్యలు ఎట్లా వస్తున్నాయో, ఆల్టర్నేట్ యూజ్కి ఏం చేయాలి, ఎట్లా వాడాలి, ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ కూడా అప్పుడు అందరికీ అర్థమవుతుంది. వాళ్ళ సహకారంతో క్యాంపెయిన్ ముందుకు వెళ్తుంది. రెండోది, ఇది చేయడం చాలా కష్టం, కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహకారంతో, క్షేత్ర స్థాయిలో ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ సహకారంతో సోర్స్ ఆఫ్ ద సప్లై ఆఫ్ ద ప్లాస్టిక్, ఇది ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయో రిటైల్ షాప్లో, హోల్సేలర్ దగ్గర నుంచి వస్తాయి. సో రిటైల్ షాప్ ఎంతమంది వెండర్స్ ఉన్నారు వాళ్ళతో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం, వాళ్ళు ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నారు, హోల్సేలర్ స్థాయిలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ వాళ్ళ గైడ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా చేయాలి, వాళ్ళు ఏం డిక్లేర్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో 1 year 2 year క్యాంపెయిన్ మోడ్లో చేస్తే అప్పుడు మనకి ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. కార్మికుల గురించి ఆలోచించుకుంటే చాలా బాధగా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో మనకు వచ్చే అనారోగ్యమైన పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటే ఆందోళనగా ఉంది. ఆ పారిశుధ్య కార్మికుల లోపలికి వెళ్ళి తీస్తుంది ప్రత్యక్షంగా నేనెళ్ళి కళ్ళతో చూస్తున్నా. చాలా బాధగా ఉంది. ప్రజలను కోరుతా ఉన్నాం, ఆల్టర్నేటివ్ గా ప్రతి దానికి వచ్చింది. అవును, ఖర్చు కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కానీ ఆరోగ్యం కన్నా ఖర్చు ఇంకెక్కువ కూడా లేదు. మన ఆరోగ్యం కన్నా డబ్బు విలువ కాదు. వీటన్నిటిని గమనించుకొని ముందుకు వెళ్ళాలని, అలాగే ప్రభుత్వం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నారో, ప్రజలు భాగ్యస్వాములై ఏదైతే పరిశుభ్రమైన నగరంగా, ఆరోగ్యకరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు అందరూ కూడా కలిసి రావాలని మరొకసారి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ, మంచి కార్యక్రమం పాల్గొన్న అధికారులకి, అనధికారులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఏదైతే ఉందో ఎస్పెషల్లీ మన ఫ్రూట్ షాప్స్, చికెన్ షాప్స్, ఇట్లాంటి టిఫిన్ షాప్స్లో ఉంటాయో అది కంప్లీట్గా బ్యాన్ని అమల్లో పెట్టుకోవడం, ఇలా కొన్ని మనకి డైరెక్షన్స్ ఇస్తూ ఈ మంత్ కార్యక్రమం చేయమని జరగడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదట మనం ఇక్కడ ఒక ర్యాలీ చేసుకున్నాం.
సో ర్యాలీ ద్వారా అందరికీ కూడా ఒక ట్రిగ్గర్ చేసే ఉద్దేశంతో, సో ప్లాస్టిక్ కానీ లేకపోతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ మన పర్యావరణాన్ని కానీ ఎట్లా మనం పరిరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో, దీంతో పాటుగా మనం పుష్కర్ ఘాట్లో ఒక కార్యక్రమం చేస్తున్నాము. అలానే తర్వాత ఈ కార్యక్రమాలు అనేది మనకి అర్బన్లో మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మున్సిపాలిటీస్ ద్వారా, అట్లానే రూరల్లో గ్రామ పంచాయతీస్ ద్వారా కొనసాగుతూనే ఉంటాయి. అయితే ఈ కార్యక్రమానికి మన జిల్లాకి ప్రత్యేక అధికారిగా నియమితులైన ప్రవీణ్ కుమార్ సార్ ఐఏఎస్, ఆయన కూడా రావడం జరుగుతుంది. అలానే మన ఈ జిల్లా అంతా కూడా ఈ కార్యక్రమం ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇప్పుడు 50 రోజుల్లో మీ అందరికీ కూడా పుష్కరాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒక రాబోయే 2 సంవత్సరాలు. ఆ సంవత్సరంలో వచ్చిన పుష్కరంకి మన గోదావరి మా ఏ విధంగా కాపాడుకోవాలి, దానికి కూడా దాంట్లో ప్లాస్టిక్కి చాలా మరీ ముఖ్యంగా రోల్ ఉంటుంది. ఎందుకంటే యూజ్ చేసిన అన్ని ప్లాస్టిక్ కూడా రకరకాల ఫ్లో చేస్తూ అది గోదావరికి వెళ్ళిపోతూ ఉంటాయి. అది యూజ్ చేయకుండా మేము కాపాడుకోగలిగితే ఖచ్చితంగా మేము గోదావరి కానీ మా రివర్ సేఫ్టీ కానీ అదేవిధంగా వచ్చిన నీళ్ళకి సంబంధించిన సేఫ్టీ కానీ కూడా మేము ఎన్షూర్ చేయగలుగుతాము. సో అందుకనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. మీ అందరితో కోరుకోవాల్సిన ఒకటే మీరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దయచేసి యూజ్ చేయకూడదు. అదే మనకి మోరలీ, ఎథికలీ, లీగలీ అంతా కూడా తప్పదు. అందుకనే ఆల్టర్నేటివ్ యూజ్ చేయాలి. ఆల్టర్నేటివ్స్ ఈరోజు పెట్టి స్టాల్స్లో కూడా చూపించడం జరిగింది. జిల్లా ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు కూడా ఈరోజు స్టాల్ రీచ్ చేసి ఆల్టర్నేటివ్ని అప్రిషియేట్ చేశారు. సో దయచేసి ఆల్టర్నేటివ్ ఇంకా మన ద్వారా ప్రొపగేట్ చేయాలి.